నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు హైతనగర్ బస్ స్టాండ్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో రీసేల్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్‌గా ఓనర్ దగ్గర మాట్లాడి ఈ హౌస్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము ఎవరైతే హౌస్ ఓనర్ ఉన్నారో అన్నగారి దగ్గర హౌస్ యొక్క డీటెయిల్స్ అండ్ రేటు విషయము అండ్ కాలనీ పేరంతా క్లియర్గా తెలుసుకుందాము. నమస్తే అన్నగారు. నమస్తే అండి. సార్, మన వ్యూవర్స్ గురించి మీ యొక్క పేరు అండ్ ఈ హౌస్ ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ వీటి వివరాలన్నీ క్లియర్గా చెప్పండి. నా పేరు కృష్ణ అండి. ఓకే. ఇల్లు వచ్చేసి 84 గజాలు ఇది. ఓకే. ఓన్ కన్స్ట్రక్షన్. ఓకే. 30 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్నదండి. ఓకే. 22 ఫేసింగ్, 35 డెప్త్ ఉంది. ఓకే. 22 35లో ఉంది. 35 ఇది నార్త్ ఫేసింగ్. నార్త్ ఫేసింగ్ అండి. ఓకే. ముందల రోడ్ 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్. ఓకే. ఇది టోటల్ ఎన్ని గజాలన్నా? 84 గజాలు. 84 గజాలు అవుతుంది. ఓకే. కింద లైక్ ఎట్లా సెట్ చేస్తారు? కింద ఏమేమి కట్టారు? కింద సింగిల్ బెడ్రూమ్ ఒకటి తీసుకున్నాము. ఓకే. కిచెను, హాలు, బెడ్రూము, ఓకే. ఇంక్లూడింగ్ అటాచ్ బాత్రూమ్ అండి బెడ్రూమ్కి. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఇది వచ్చేసి సింగిల్ రూమ్ అండి ఇది. ఓకే. దీనికి స్టెప్స్ కింద బాత్రూమ్ ఇచ్చాము. దీనికి అడిషనల్ ఒక రూమ్ ఇచ్చారు, ఒక బాత్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ ఇచ్చాము. ఓకే. కిచెన్ కూడా ఇంక్లూడింగ్ అందులోనే. ఫస్ట్ ఫ్లోర్ లో ఏం కట్టారు? ఫస్ట్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ అండి. డబుల్ బెడ్రూమ్ కట్టారు. ఈ 2 బెడ్రూమ్లకి 2 అటాచ్డ్ బాత్రూమ్స్. ఓకే. వాష్ ఏరియా సపరేట్ ఇచ్చాము. ఓకే. కిచెన్ సపరేట్ ఉంది, హాల్ సపరేట్ ఉంది. ఓకే. ముంగట కొంచెం బాల్కనీ తీసుకున్నాం. ఓకే. ఇది కాలనీ పేరు ఏంటి? ఇక్కడ మన హైతనగర్ బస్ స్టాండ్ నుంచి ఎంత దూరం అవుతుంది? జల్లా యాదవ్ నగర్ కాలనీ అండి ఇది పేరు. కాలనీ పేరు సిఎస్ఆర్ కాలనీకి పక్కన. ఓకే. సో ఇది హైతనగర్ బస్ స్టాండ్ నుంచి 1.5 కిలోమీటర్స్ నియర్లీ కొంచెం ఒక అటు ఇటుగా ఉంటుంది. 50 మీటర్లు కొంచెం అటు ఇటు ఉంటుంది. 1.5 కిలోమీటర్ అంటున్నారు. 1.5 కిలోమీటర్. ఓకే. ఇక్కడ నియర్ బై ఏమన్నా స్కూల్స్ అట్లా ఏమన్నా ఫెసిలిటీస్ ఉన్నాయా? నియర్ బై హాస్పిటల్స్? హాస్పిటల్స్ హైతనగర్ మెయిన్ రోడ్ మీద ఉన్నాయి. ఓకే. సో హాస్పిటల్ అంటే ఇప్పుడు ఈ గుంటూరు మెయిన్ రోడ్ లో వచ్చేసి మన ఇక్కడనే కొత్తగా హాస్పిటల్ కూడా పడుతుంది. కొత్తగా హాస్పిటల్ కూడా పడింది. హాస్పిటల్ కూడా పడుతుంది. ఇంకా స్కూల్స్ కూడా ఉన్నాయి దగ్గర. స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇంక నియర్లీ ఒక 100 మీటర్ డిస్టెన్స్ లో బిఎం కాన్సెప్ట్ స్కూల్ అని చెప్పేసి కూడా ఉన్నది. ఓకే. పడ్డది. ఓకే. అది కూడా సిబిఎస్ఈకి సంబంధించిన స్కూలే. ఓకే. వెరీ గుడ్ అన్నగారు. అండ్ ఇంకోటి, ఇల్లుకి ఏమైనా బోర్ వేయించారా? ఇల్లుకు బోర్ వేయించానండి. 400 ఫీట్లు వేయించాము. ఓకే. యాక్చువల్లీ మనకు అది 100 ఫీట్లలోనే నీళ్ళు వచ్చినాయి. ఓకే. సమ్మర్ లో ఇన్ ఫ్యూచర్ లో ఎప్పటికీ కూడా ప్రాబ్లం ఉండాలనే దాంతో మీరు ఒక 400 ఫీట్స్ నీళ్ళు అయితే పడ్డాయి మంచిగా. 100%. ఓకే. ఓకే అన్నగారు. ఎటువంటి ఇబ్బంది అనేది ఇప్పుడు మరి ఇల్లు ఎన్ని సంవత్సరాలు కట్టించేది? ఇది కట్టి నియర్లీ 1.5 ఇయర్ కావస్తుంది. 1.5 ఇయర్ కంప్లీట్ అయింది. ఓకే. సెకండ్ ఇయర్ రన్ అవుతుంది. మీరే ఓనర్? మేమే ఓనరు. నేనే ఓన్ కన్స్ట్రక్షన్ చేశాను. ఓకే. మీరు సొంతంగా కన్స్ట్రక్షన్. ఓకే. మరి ఇలా చేసినందుకు రేట్ ఎంత చెప్తున్నారు? రేట్ 66 లక్షలు అనుకుంటున్నామండి. 66 లక్షలు అంటారు. ఏమైనా తగ్గిస్తారా? తగ్గిస్తామంటే ఇక ప్రాపర్టీ అంటే పర్సన్ ఎవరైనా వచ్చి పార్టీ ఎవరైనా వచ్చి కూర్చుంటే కానీ చూద్దామండి. 1.60 ఏమైనా ఉంటే అప్పుడు మాట్లాడి సెట్ చేసుకోవడానికి. ఓకే అన్నగారు. ఓకే. థ్యాంక్ యూ కదండి. మన ఎవరైతే ఓనర్ ఉన్నారో అన్నగారి దగ్గర విషయాలన్నీ క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో 1 బిహెచ్కే అండ్ 1 రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 బిహెచ్కే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నియర్ బై చూసుకుంటే స్కూల్స్ ఉన్నాయి అండ్ కాలేజెస్ ఉన్నాయి అండ్ అన్నింటికి దగ్గరలో ఉంటుంది. బస్ స్టాండ్కి అయితే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందని చెప్తున్నారు. రేట్ వచ్చేసి కూడా అన్నగారు చెప్పడం జరిగింది, 66 లక్షలు చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి ఈ హౌస్ విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అన్నగారు. డీటెయిల్స్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. జల్లా యాదవ్ నగర్ కాలనీ హైతనగర్లో ఉంటుంది. హైతనగర్ బస్ స్టాండ్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హౌస్ వరకు. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండ్ హౌస్ యొక్క ఫేసింగ్ అన్నది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. నార్త్ ఫేసింగ్లో ఉన్న రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఏదైతే సెకండ్ హౌస్ చూస్తున్నానో ఎల్లో కలర్ ఎలివేషన్ ఉన్నటువంటి హౌస్, ఇదే హౌస్ మనం సేల్కి తీసుకోవడం జరిగింది. 84 గజాల్లో ఉంటుంది. చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. 1.5 ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 బిహెచ్కే అండ్ 1 రూమ్ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 బిహెచ్కే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. హౌస్ యొక్క ఎలివేషన్ మరొకసారి కవర్ చేస్తున్నాను అండ్ హౌస్కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను, గేట్ కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. 84 గజాలు అయినప్పటికీ మంచి స్పేస్ తోటి మంచి ప్లానింగ్ తోటి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. హౌస్కి సంబంధించిన బోర్ ఏరియా కవర్ చేస్తున్నాను, సంప్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 బిహెచ్కే ఉందో 1 బిహెచ్కేకి సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి రెంట్కి ఇవ్వడం జరిగిందండి. 1 బిహెచ్కేకి వచ్చేసి ఇక్కడ 6,000 రూపీస్ రెంటల్ ఇన్కమ్ వస్తుందని చెప్తున్నారు అండ్ హౌస్కి సంబంధించిన సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చుట్టూ సెట్ బ్యాక్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాను. మెట్ల పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ కవర్ చేస్తున్నాను.
ఏదైతే 1 రూమ్ ఉందని చెప్పారో ఈ రూమ్కి వచ్చేసి 2500 ఇక్కడ రెంటల్ పే చేస్తున్నారని చెప్తున్నారు. అండ్ ఈ రూమ్ సంబంధించిన వాష్ ఏరియా అండ్ వాష్రూమ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK క్లియర్గా కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది మరొక డీటెయిల్స్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ కవర్ చేసుకొని హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేసుకొని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK 1 రూమ్ క్లియర్గా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHKకి సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ వచ్చేసి 1.5 year ఓల్డ్ ప్రాపర్టీ అండి. ఓనర్ కన్స్ట్రక్షన్, ఓనర్ దగ్గర నుండి కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు. అండ్ హౌస్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే హైతనగర్ బస్ స్టాండ్ నుంచి 1.5 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHKకి సంబంధించిన హాల్ ఏరియా, హాల్లో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా మనకి గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఈ హౌస్ అన్నది మంచి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ వాస్తు ప్రకారంగా ఇక్కడ ఈస్ట్కి డోర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈస్ట్కి ఉన్నటువంటి డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అదేవిధంగా కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్ అనే నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ కిచెన్లో ఉన్నటువంటి షెల్ఫ్లు, ప్లాట్ఫామ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ కిచెన్ దగ్గర వచ్చేసి ఇక్కడ ఒకటి చిన్న సైజ్గా పూజా రూమ్ అనేది ఏర్పాటు చేసుకున్నారండి. పూజా యూనిట్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్, షెల్ఫ్లన్నీ క్లియర్గా మరొకసారి కవర్ చేస్తున్నాను. ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు. అండ్ వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ కిచెన్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే పెద్ద సైజ్గా రావడం జరిగింది. హౌస్ యొక్క డైమెన్షన్ బాగుంది కాబట్టి బెడ్రూమ్స్, కిచెన్, ఆల్ ఏరియా అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. పాల్ సీలింగ్ వర్క్ చేయించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. పెద్ద సైజ్గా రావడం జరిగింది. వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. యాంటిస్కి టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా పెద్ద సైజ్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు, అండ్ లోరు ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ అన్నది 1.5 year ఓల్డ్ ప్రాపర్టీ అండి. చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది క్లియర్గా మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యాదవ్ నగర్ కాలనీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. హౌస్ నుంచి హైతనగర్ బస్ స్టాండ్ వరకు కేవలం 1.5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. 84 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ వచ్చేసి 1.5 year ఓల్డ్ ప్రాపర్టీ అండి. రేట్ అన్నది 66 లక్షలు చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది. స్క్రీన్ పైన వస్తున్న ఓనర్ నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.